ఈరోజు చేపల పులుసు రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేశాను ఫ్రెండ్స్. అవి ఏంటో చూద్దాం రండి ఫ్రెండ్స్. నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో పేస్ట్, కొద్దిగా చింతపండు రసం, జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, నీట్గా కడిగి పెట్టుకున్న కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక 3 పచ్చిమిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇవే ఫ్రెండ్స్. ఈ సామాన్లు అన్నిటితో చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల పులుసు రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. స్టవ్ మీద ఒక పెనం పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. ఫస్ట్ పెనం వీటెక్క ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పౌడర్, కొద్దిగా జీలకర్ర పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చేపల పులుసు. కొద్దిగా పసుపు, ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ అయితే పైకి తేలింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులోనే చేపలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. చెయ్యి మంచిగా కడుక్కుని ఇందులోనే చేపలు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కారం కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. నేనైతే కొద్దిగా కారం ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్ ప్రతి కూరలోని. మీరు చూసి వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో చింతపండు రసం కూడా వెంటనే వేసుకుందాం ఫ్రెండ్స్.
దీన్ని మెల్లిగా కలుపుకుందాం ఫ్రెండ్స్. గట్టిగా కలిపితే చేపలు విడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది, అందుకే మెల్లిగా ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, ఫ్రెష్గా తీసుకొచ్చిన కొద్దిగా కరివేపాకు, నీట్గా కడిగి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, అంటే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక 10 నిమిషాలు మరిగించుకుందాం ఫ్రెండ్స్. చేపల పులుసు ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు, తొందరగా రెడీ అయిపోద్ది. దీన్ని చిన్న మంట మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుందాం ఫ్రెండ్స్. రెడీ అయ్యాక ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్. మంట కూడా చిన్న మంట పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చేపల పులుసు రెడీ అయిందో లేదో చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడే సాల్ట్ అది సరిపోయిందో లేదో చూసి ఇప్పుడే వేసుకుందాం ఫ్రెండ్స్. సాల్ట్ అయితే ఇంకా కొద్దిగా పడుతుంది ఫ్రెండ్స్. చిన్న మంట మీద మీడియంలో పెట్టుకుని ఇంకొక 10 నిమిషాలు మరిగించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి మూత తీసి చూద్దాం. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిందో లేదో చూసుకుందాం ఫ్రెండ్స్. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సింపుల్ పద్ధతిలో ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఒక 5 నిమిషాలు చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంటి దగ్గరలోకి వచ్చిన చిన్న చేపలు తీసుకుని చేశాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.